దత్త భక్తులందరికీ జయ గురుదత్త అండి. మనం ఇక్కడ వీక్షిస్తున్నది ఔదంబర క్షేత్రం. ఔదంబర క్షేత్రం మనం గురుచరిత్రలో గమనించినట్లయితే ఈ ఔదంబర క్షేత్రాన్ని బిల్లవటి క్షేత్రం అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర వైపు అన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపల అక్కడ మెట్లు ఉంటాయి. అటువైపు నుంచి లోపలికి వెళ్తాం. ఇక్కడ నది ఉంది. ఈ నదీ తీరంలో అవతల వైపు భువనేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. గోమాతకి ఇలా సేవించుకుని ఆ పైన చూపిస్తున్న విధంగా అది భోజనశాల. ఎదరికి భక్తులు వెళ్తున్నారు కదా, ఎదరవైపు నుంచి వెళ్తున్నారు కదా, అక్కడ మనం దేవాలయాన్ని చూడొచ్చు. ముందు నుంచి వెనక్కి వచ్చినా సరే, వెనక నుంచి ముందుకు వెళ్ళినా సరే, అది భక్తుల యొక్క వీలు బట్టి అన్నమాట. అంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భోజనం చేయొచ్చు. ఈ భోజనశాల చూసారు కదా ఇటువైపు, ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గురుచరిత్ర అందరం చదువుకుంటాం కాబట్టి అందులో ఇక్కడికి వచ్చినప్పుడు 17వ అధ్యాయాన్ని ఒక మూఢబాలుడు ఎవరైతే అమ్మవారి వద్ద తన నాలుకను కోసి అమ్మవారికి సమర్పించాడో, భువనేశ్వరి అమ్మవారికి, ఆ చోటే ఈ ఔదంబర క్షేత్రం. అయితే ఈ క్షేత్రం మహత్యం చాలా చాలా గొప్పది. మనం ఇక్కడ ఈ గురుచరిత్రలో 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు నిదర్శనాలు చాలా జరుగుతూ ఉంటాయి. మీరు కూడా గమనిస్తారు. చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇది. ఇక్కడ భక్తులకు ముందే చెప్తారు, ఇక్కడ ఎవ్వరూ నదిని కలుషితం చేయటం లేదన్నమాట. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బయట బోర్డు అది పెట్టి ముందే సూచనలు ఎక్కువగానే పాటిస్తున్నారు. ఇక్కడ భక్తులు భజన చేసుకోవచ్చు, స్వామికి హారతి ఇవ్వచ్చు. రకరకాల నిదర్శనాలన్నీ భక్తులకి గొప్పగా అవుతూ ఉంటాయి. ఔదంబర క్షేత్రానికి కూడా లోపల ఉంటుంది, సేవ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏమైనా గురుచరిత్రకి సంబంధించినవి తీసుకోవాలన్నా ఆ ప్రాంతీయ భాషను బట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట, నచ్చితే. ఇప్పుడు నేను ఈ ఔదంబర క్షేత్రం అని చెప్తున్నాను కదా, దాన్ని బిల్లవటి అని మీకు బోర్డు కనిపిస్తుంది. గుళ్ళోకి రాగానే ఔదంబర క్షేత్రం అని కనిపిస్తుంది. చూడండి, క్రొకొడైల్స్ ఉన్నాయి, జాగ్రత్త అని ఇక్కడ కూడా అలాగే ఇన్స్ట్రక్షన్ రాశారు. ఇక ముఖ్య విషయం ఏమిటి అంటే కనుక, అమ్మవారు సాక్షాత్కరించి శ్రీగురుణ్ణి, అంటే నరసింహ సరస్వతి స్వామివారు శ్రీగురుడు అంటే రెండో అవతారం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారిని వేడుకోమని చెప్పి అమ్మవారు ఆ మూఢబాలుడికి చెప్పడంతో, ఆ మూఢబాలుడికి చేసేదేమీ లేక, గత్యంతరం లేక అమ్మవారు చెప్పిన విధంగా స్వామివారిని వేడుకోగా అతనుకు స్వామివారు చేసిన మహిమలన్నీ మనము చదవగలుగుతాము.